హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాత్రం పప్పు కర్రీ చేద్దామండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇప్పుడున్న ఈ జనరేషన్లో అంటే ఇలా ఒకసారి చేసుకున్నారంటే తొందరగా అయిపోద్ది. ఒక 10 నిమిషాల్లోనే పప్పు అనేది రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మాత్రం అంటే పూరీలో కానీ, చపాతీలో కానీ, వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకున్నాను. దీన్ని మాత్రం ఒక 2-3 సార్లు మాత్రం కంపల్సరిగా కడుక్కోవాలండి. అంటే ఇప్పుడే తొందరగా అయిపోద్దని చాలామంది దీంట్లో ఏం లేదు కదా అని కడుగుతారు, కానీ కెమికల్స్ అనేవి కలుపుతూనే ఉంటారు కదండి. ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఇప్పుడున్న ఏది కొందామన్నా కూడా అలా, అందుకని ఒక 2-3 సార్లు మాత్రం కంపల్సరిగా కడుక్కొని దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిగడ్డ ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటో అంటే పండింది తీసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా చింతపండు, దీంతోపాటు పసుపు కూడా దీంట్లో యాడ్ చేయండి. అలాగే మనకు స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకొని, జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, దీంతోపాటు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోండి. అంతలోపు మాత్రం చూసారు కదండి, మెయిన్గా మాత్రం ఇది ఒక్కటేసారంటే మనము కందిపప్పు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అదేనండి జీలకర్ర, ఎల్లిపాయలు ఇలా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి మెత్తగా రుబ్బుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో మనం నూరి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అనేది దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. సాల్ట్ వేసుకొని తర్వాత పోపు వేసుకోండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోద్దండి. పోపు కోసం ఒక గంజు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఎల్లిపాయ ముక్కలు, అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసి చూడండి. ఈసారి కర్రీ అంటే పోపు వేసేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని మనము ఉడికించి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా. పోపు వేసిన తర్వాత మాత్రం ఒక 2 మినిట్స్ అన్నా కుక్ చేయండి, అంటే హైలో పెట్టుకొని. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అంటే కొంతమంది అంటే ఉడకబెట్టుకున్నారంటేనే పోపు వేసి ఓన్లీ పైన మాత్రం వేసి ఒకసారి కలిపేసుకొని వేసుకుంటారు. అలా కాకుండా ఒక 2-3 నిమిషాలు మాత్రం మళ్ళీ ఆయిల్లో కుక్ చేసుకున్నారంటే పప్పు టేస్ట్ కాస్త పెరుగుద్ది. ఒకసారి మీరు ట్రై చేయకుంటే ఈసారి మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మీకు ఏమనిపించినా కూడా నా వీడియో గురించి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.